బాగా సంతోషంగా ఉండి ఒక దేవుడికి దండం పెట్టుకున్నట్టు దండం పెట్టు అనుకుంది. ఇంత ఏగ్రంగా ఇల్లు ఇంత ఇదిగా కడతాడనేది మేము అనుకుని కూడా అనుకోలేదు. చక్కగా మా వల్ల కూడా అయ్యేది కాదయ్యా, చక్కగా కట్టి పెట్టాడు. అసలు మా పింఛని కోసం వచ్చి మా అమ్మాయికి నాకు ఏంది ఆయన చేతి ఇయటం, ఒక దేవుడి లాగా రావటం. ఏంది నీ పరిస్థితి అని అంటే, ఇంకా నా పరిస్థితి పొలం కౌలేసి నేను బాగా దెబ్బతిన్నానయ్యా, ఇదైందా బాకీలు పాడి తీరలేక ఇదేంది ఇదే ఇంట్లో ఉంటున్నా, నెట్టాడి కూడా ఇరిగిపోయింది స్వామి, ఇదిగో ఇల్లు చూడయ్యా స్వామి అంటే మొత్తం చూశాడు. సరే కట్టి పెడతాలే అన్నాడు స్వామి. నాకు బతికినంత కాలం నీకు చేయి పెట్టుకుని దండం పెట్టుకుంటామయ్యా, అందరు దగ్గరుండి కట్టించారు స్వామి. అసలు నా ప్రాయం కానీ ఏదైనా కానీ నా వల్ల కాదు. అసలు భారీ తీరి మొత్తం ఇంటి మొత్తం అసలు అదే సంతోషం స్వామి. అసలు ఆ రాయి ఖరీదు కూడా చేయడం అంత ఇదిగా చేశారు స్వామి.